ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. సెప్టెంబర్ 5. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. దేవుని కోసం కనిపెట్టడం అనే దాని గురించి మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాము. అయితే మనం ఆయన కోసం కనిపెడుతూ ఉంటే మనం సన్నద్ధులమయ్యేదాకా ఆయన కనిపెడుతూ ఉంటాడు. కొందరు అంటూ ఉంటారు, చాలామంది నమ్ముతుంటారు కూడా, ఏమిటంటే మనం అన్ని విధాలుగా సిద్ధపడిన వెంటనే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు అని. దేవుడు వర్తమానానికే దేవుడు అంటారు వాళ్ళు. ఆయనలో భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ చోటు లేదంటారు. ఆయన చిత్తానికి లోబడడంలో అన్ని నిబంధనలను మనం పూర్తి చేయగలిగితే వెంటనే మన అవసరాలను ఆయన తీరుస్తాడు అంటారు. ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని వారు అంటారు. ఈ నమ్మకంలో చాలా వరకు నిజం ఉంది. అయితే ఇది నిజాన్ని ఒకే కోణంలో పరిశీలించినట్టుగా ఉంది. దేవుడు వర్తమానానికి దేవుడే అయినా తన వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. దేవుని ముందు ఉంచిన ప్రతి విన్నపము భూమిలో వేసిన ఒక విత్తనం లాంటిది. మన అదుపులో లేని శక్తులెన్నో అది ఫలించేదాకా దానిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. విసుగు పుట్టించే పనులు మానేసి సుదూర తీరాల్లో సేవ చేయాలని, విశాల పదంలో నడవాలని ఆశ నాది. యేసు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. పొలాల్లో విత్తనాలు చల్లాలి, అడ్డంకులు లేని స్వేచ్ఛా జీవితం గడపాలి, తోటి పనివారితో చెయ్యి కలపాలి. యేసు అన్నాడు, నీకు వేరే పని ఇచ్చాను. ఈ ఎడారి వదిలిపోవాలి, నశించే ఆత్మల్ని చేరాలి, వాటిని ప్రభు కోసం జయించాలి. ప్రభు అన్నాడు, ఆ పనికి నిన్ను పిలవలేదు. నా రాజు కోసం యుద్ధం చేయాలి, శ్రమల్లోనే ఆయన నామాన్ని ఎత్తిపట్టాలి. కానీ నా నాయకుడు నన్ను కదలనీయలేదు. ఇక్కడే ఉండి తన విజయ గీతాలు పాడమన్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.